ఈ చలికాలంలో చల్లటి పదార్థాల జోలికి వెళ్ళకండి. చల్లటి పదార్థాలు తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి చల్లటి పదార్థాల జోలికి వెళ్ళకుండా ఉండడమే చాలా మంచిది. చల్లటి పదార్థాలు తినడం వల్ల గొంతులో కఫం తయారై దగ్గు సమస్య ఎక్కువై దగ్గి కడుపు నొప్పి కూడా వస్తుంది. కాబట్టి చల్లటి పదార్థాలు తినకుండా హెర్బల్ టీస్, వేడి వేడి పదార్థాలు తినడం వల్ల హెల్తీగా ఉంటాము. అలాగే ఈ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టి ఉదయాన్నే రాగి జావ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎముకలు దృఢంగా అవుతాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు తగ్గుతారు. అలాగే ఈ రాగి జావ కడుపుతో ఉన్న వాళ్ళు తాగడం వల్ల కాల్షియం పెరుగుతుంది. కాబట్టి మంచిగా డెలివరీ కూడా అవుతారు. రక్తహీనత కూడా తగ్గుతుంది. డైలీ ఇలా ఒక గ్లాసు రాగి జావను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి డైలీ తాగండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు, జాయింట్స్ పెయిన్స్ ఎలా పోతాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎలా పోతుంది అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చేయండి. తమలపాకులు తీసుకొని బాగా పేస్టులా చేసి ఆ పేస్టును నొప్పులు ఉన్న కాడ పెట్టండి. అరగంట పెట్టడం వల్ల ఆ నొప్పులన్నీ పోతాయి. అలాగే నొప్పులున్న కాడ ఆమ్దంతో మర్దన చేసి తమలపాకులు వేడి చేసి నొప్పి మీద పెట్టడం వల్ల నొప్పి మొత్తం గుంజేస్తుంది తమలపాకు. ఇలా డైలీ చేయడం వల్ల నొప్పులన్నీ పోతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో మాంసాహారం తినని వాళ్ళకి శనగలు ఒక వరం లాంటి. డైలీ ఒక గుప్పెడు శనగలు ఉడకపెట్టిన తినడం వల్ల ప్రోటీన్స్ బాగా అందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా పోతుంది. డైలీ ఒక కప్పు ఉడకపెట్టిన శనగలు తినండి, హెల్తీగా ఉంటారు. అలాగే బలంగా కూడా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు మోకాళ్ళ నొప్పి ఎలా పోతుంది, మోకాళ్ళలో గుజ్జు ఎలా తయారవుతుంది, ఈ బాధ మాకు శాశ్వతంగా ఉంటుందా పోదా అని బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. బాలింత బోల్ అనే పదార్థం దొరుకుతుంది. దాన్ని అలాగే సొంటిని సమపాలలో తీసుకొని ఆవు పాలతో అరగదీసి మోకాలపై రుద్దడం ద్వారా డైలీ ఇలా చేయడం ద్వారా మోకాలు నొప్పిపోతుంది, వాపు పోతుంది, మోకాలలో గుజ్జు తయారవుతుంది. డైలీ ఇలా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు మాంసాహారం తినని వాళ్ళకి శనగలు ఒక వరం లాంటి. డైలీ ఒక గుప్పెడు శనగలు ఉడకపెట్టిన తినడం వల్ల ప్రోటీన్స్ బాగా అందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా పోతుంది. డైలీ ఒక కప్పు ఉడకపెట్టిన శనగలు తినండి, హెల్తీగా ఉంటారు. అలాగే బలంగా కూడా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు, జాయింట్స్ పెయిన్స్ ఎలా పోతాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎలా పోతుంది అనుకునే వాళ్ళు ఇంట్లోనే ఈ విధంగా చేయండి. తమలపాకులు తీసుకొని బాగా పేస్టులా చేసి ఆ పేస్టును నొప్పులు ఉన్న కాడ పెట్టండి. అరగంట పెట్టడం వల్ల ఆ నొప్పులన్నీ పోతాయి. అలాగే నొప్పులున్న కాడ ఆమ్దంతో మర్దన చేసి తమలపాకులు వేడి చేసి నొప్పి మీద పెట్టడం వల్ల నొప్పి మొత్తం గుంజేస్తుంది తమలపాకు. ఇలా డైలీ చేయడం వల్ల నొప్పులన్నీ పోతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో